హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా. ఇలాంటి సినిమా వచ్చినందుకు మెగా ఫ్యాన్స్ నిజంగా గర్వపడాలండి. ఎందుకంటున్నానంటే, ఒక ఊరి సమస్య తన సమస్యగా భావించుకొని రామ్ చరణ్ ఈ కథ ఎన్నుకోవటమే చాలా గొప్ప విషయం అనమాట. నాకు ఒకసారి డౌట్ వస్తూ ఉంది. ఏంటంటే, రామ్ చరణ్ అసలు ఇలాంటి కథ ఎలా ఎన్నుకున్నాడనేదే నాకిక్కడ $1,00,000 ప్రశ్నలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటున్నానంటే, రామ్ చరణ్ ఈ సినిమా కోసం కష్టపడ్డ కష్టం అనేది నాకు తెలిసినంత వరకు ఏ సినిమా కూడా ఇంత కష్టం అనేది అతను పడలేదన్నమాట. నాకు తెలిసినంత వరకు మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు, ఏ హీరో అయినా సరే ఇంత కష్టపడ్డాడు అనే హీరో కూడా ఎవరు లేరన్నమాట, చిరంజీవి గారితో సహా కూడా. ఎందుకంటే రామ్ చరణ్ని కుస్తీ ఫైట్లో ఒక డ్రాయర్ మీద నిలబెట్టిండండి దర్శకుడు. అదే గొప్ప విషయం. ఒక ఒంటి మీద ఒక డ్రాయర్ తప్ప ఏమీ లేకుండా అలాంటి కుస్తీ ఫైట్ చేయించింది చూసారా, అది నిజంగా రామ్ చరణ్కి హ్యాట్సాప్ చెప్పాలన్నమాట. అంతేకాకుండా రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఇంతకుముందు మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. తన శరీర ఆకృతిని కూడా మార్చుకొని ఈ సినిమా కోసం మెలుకలు తిరిగిన కండలు ఏ విధంగా పెంచిందంటే, కొంతమంది అనుకోవచ్చు చికెన్లు, మటన్లు, చేప, ఫిషెస్ అంటే అన్నీ తినేసేసి ఒళ్ళనేది విపరీతంగా పెంచి ఆ కండలు తెచ్చుకున్నదని. అలా అనుకుంటే మనం నిజంగా పప్పులో కాలేసామన్నట్టే లెక్క. ఎందుకంటున్నానంటే, రామ్ చరణ్ నిజంగా ఆ విధమైన ఫుడ్ తీసుకోలేదండి. ఫ్రూట్స్, మరొకటి ఏంటంటే ఆకుకూరలు, కూరగాయలు, వెజ్. నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపు ఒక సంవత్సరంలో 365 రోజులుంటే 8 నెలలు కూడా ఆయన మాల మీదే ఉంటాడు. మీరు చాలాసార్లు చూశారు. మాల మీద ఉన్న వ్యక్తి ఏం తింటాడండి? అంతేకాకుండా మిగతా 4 నెలలు, ఆ 4 నెలలు కూడా వెజ్. అలాంటి ఫుడ్ తినే అతను బాడీ అనేది ఈ విధంగా చేసుకుందనమాట. అంతేకాకుండా నాకు రామ్ చరణ్ ఈ కథ ఎందుకు ఎన్నుకున్నాడు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక ట్రైనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ట్రైన్ సౌకర్యం లేదు, ఆ ఊరికి గుర్తింపు లేదు, అసలు ఆ ఊరిలో ఉన్న ఓటర్లకు కూడా కనీసం ఓటు హక్కు లేదు అనే ఒక పాయింట్ని ఈ సినిమాలో తీసుకొని ఈ సినిమా చేసిందంటే, అసలు కొన్ని ఊర్లో మనం చాలాసార్లు చూసాం, రోడ్డు రవాణా ఉండదు, కరెంటు సప్లై ఉండదు, ఆ ఊర్లో సరిగా గుర్తింపు అనేది ఉండదు, అసలు అక్కడ మనుషులు ఉన్నారా లేరా, వాళ్ళకి రోగాలు వస్తే కనీసం జ్వరం వస్తే కనీసం టాబ్లెట్ దొరికే పరిస్థితి కూడా ఉండదు. కనీసం ఆ ఊర్లో ఎవరన్నా మహిళలు గర్భిణితో ఉంటే కొన్ని ఊర్లో మనం చాలాసార్లు న్యూస్లో చూసాం, డోలా కట్టుకొని, అంటే ఒక మంచం మీద ఉంచి 2 కర్రలు కట్టి కూడా నలుగురు మోసుకొని ఆ మహిళను తీసుకెళ్ళి హాస్పిటల్ ఎక్కడో కొన్ని కిలోమీటర్లు ఉంటే అక్కడికి వెళ్ళి డెలివరీ చేయించుకున్న పరిస్థితి కూడా మన దేశంలో ఎన్నో చోట్ల జరిగింది అనమాట. మరి అలాంటి గ్రామాలు, అలాంటి గుర్తింపు లేని గ్రామాలు చాలా ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ రామ్ చరణ్ గారు చేసిన ఈ ఊరి సమస్య ప్రభుత్వానికి తెలవాలి, గవర్నమెంట్కి తెలపాలి, నాయకులకు తెలపాలి. ఏ నాయకుడు అయినా కానీ పట్టించుకోవాలి, మాకున్న సమస్యలను మీరు ఎట్లాగైనా సరే ఒక గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో, దానితో పాటు క్రీడలకు కూడా ఇక్కడ ముఖ్యమైన ఒక స్థానం కల్పించిందనమాట రామ్ చరణ్ గారు. అంతేకాకుండా నాకు రామ్ చరణ్ గారు ఇప్పుడు ఇలాంటి కథ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, నాకు ఒకటే గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చాలాసార్లు చూసాం. ఈ మధ్యకాలంలో అతను ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానుంచి ఎన్నో గుర్తింపు లేని గ్రామాల్లోకి వెళ్ళిండు. ఆయన గ్రామంలోకి వెళ్ళిండు, అక్కడ తిరిగిండు. కనీసం ఆ ఊరిలో ఉన్న మగవాళ్లకు, మహిళలకు కనీసం కాళ్ళకు చెప్పులు లేవండి. కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఆ గ్రామంలో నివసిస్తున్నారంటే మరి ఎంత హీనాతిహీనమైన బ్రతుకులు జీవిస్తున్నారో అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్న గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. అది మనకి పవన్ కళ్యాణ్ గారు కళ్ళకు కట్టినట్టుగా చూపించిందే కాకుండా అతని సొంత డబ్బులు వెచ్చించి అతని ప్రతి ఒక్క కుటుంబానికి, ఇటు మహిళలకు, ఇటు మగవాళ్ళకు కూడా చెప్పులు పంపిణీ చేసిండు. అంతేకాకుండా కొన్ని గ్రామాలలో రోడ్లు లేవు, రోడ్డు అంటే ఏంటో తెలియని గ్రామాలు కూడా అతను తిరిగి కొన్ని 100 కిలోమీటర్లు రోడ్లన్నీ చేసిండనమాట, మనం చూసాం. అంతేకాకుండా కరెంటు అంటే ఏంటో తెలియక ఉన్న ప్రజలు కూడా చాలా గ్రామాలలో ఉన్నారనమాట. సో ఇది మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటేనే మరి భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణగా మనం ఒక 10 నిమిషాలు కానీ కరెంట్ లేదనుకోండి, అనుకోకుండా
గాల్దుమ్ములో లేకపోతే పిడుగులో లేకపోతే ఇంకొక కారణం చేతో లేకపోతే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయో ఏదో కారణం చేత ఒకవేళ సడన్గా కరెంట్ కానీ ఒక 15 నిమిషాలు పావుగంట పాటు ఇంచుమించు కరెంటు కానీ పోయినట్లయితే మనం ఎంత ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది మనం ఒక పావుగంటే మనం ఉండలేం కదా, ఒక అరగంటే ఉండలేం కదా, ఒక గంట సేపు కానీ కరెంట్ లేకపోతే మనం ఉండలేం కదా. మరి జీవితకాలం మొత్తం కూడా కరెంట్ లేకుండా ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్తంభాలు వేపించి, అది ఎన్ని కిలోమీటర్లు అయినా సరే స్తంభాలు వేపించి వాళ్ళ ఇంట్లో ఎలుగులు పంచిందనమాట. మరి అలాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ రామ్ చరణ్ గారు ఈ కథను ఎన్నుకోవటమే ఒక పెద్ద టాస్క్ అనమాట. అంతేకాకుండా ఈ కథను ఎన్నుకొని అతను మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆ కథ తీసే విధానం, కథ నడిపించే విధానం, తనలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చేస్తూ ఉంటే కొన్ని చోట్లయితే మాత్రం నిజంగా దర్శకుడు ఈ కథ ఒకసారి ఈ సినిమా చూడండి, క్లైమాక్స్లో వచ్చే దాదాపు ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు ఆ క్లైమాక్స్ అనేది మిమ్మల్ని కంటతడి పెట్టించే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఇప్పటి వరకు అంటే సినిమా రిలీజ్ కాకముందే దాదాపు ఇప్పటి వరకు నేను 50 సార్లేమో ఈ సినిమా చూశాను. నాకు ఎక్కడ కూడా బోరు కొట్టలేదని చెప్పి దర్శకుడు చెప్పిందనమాట. ఈ సినిమాలో ఏదో ఒక వంక పెట్టి ఈ సినిమాని సర్వనాశనం చేద్దామని చెప్పి ఎంతోమంది యూట్యూబర్లు, అంటే కొంతమంది యూట్యూబర్లు మాత్రమే, అందరు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా అనేది గుండెకు హత్తుకుపోయే విధంగా ఈ సినిమా అనేది ఉంది కాబట్టి చాలామంది పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రం ప్రతి ఒక్క సన్నివేశం అంటే ఎక్కడైతే మనల్ని టచ్ అయ్యిద్దో, అంటే హృదయానికి టచ్ అయ్యిదో అలాంటి సన్నివేశాల గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా కొన్ని అంటే మహిళలను కించపరిచే విధంగా హీరోయిన్కి సరిగ్గా పాత్ర అనేది లేదు, మహిళలు కించపరిచే విధంగా హీరోయిన్ తన పాత్ర అనేది ఉంది. ఇలాగా ఎక్కడో మనకి చెడ్డ ప్రచారం చేయాలి, ఏ పాయింట్ని పట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అర్థం కాక చిన్న పాయింట్లని తీసుకొని మనకి భూతద్దంలో పెట్టి చూపించే విధంగా వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారనమాట. కాబట్టి అయినా సరే దర్శకుడు ఏం చేసిందంటే మరీ క్షమాపణ చెప్పి ఒక ట్వీట్ చేసి, క్షమించండి తప్పు జరిగినందుకు, మహిళలను కించపరిచే ఉద్దేశం అనేది మాకు లేదు, కాబట్టి మీకు ఎక్కడైతే ఈ సన్నివేశాలు సరే నచ్చట్లేదో ఆ సన్నివేశాలను మేము డిలీట్ చేస్తున్నామని చెప్పి మరి ఆ సన్నివేశాలు డిలీట్ చేసిందనమాట. ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎన్నో సినిమాలలో డబుల్ మీనింగ్లు ఉంటాయి. ఇంకా మరీ చెప్పుకోవాలంటే చాలా వల్గర్గా డైలాగులు ఉంటాయి. తర్వాత అంతేకాకుండా హీరో మధ్యలో కూడా కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే మనకి అసభ్యకరంగా కానొస్తూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటి సన్నివేశాలు అనేది ఈ సినిమా కొన్ని సన్నివేశాలతో మనం పోల్చుకుంటే చాలా తక్కువే. కానీ కేవలం ఇది చెయ్యాలి, ఏదో రకంగా బురద జల్లాలనే ఉద్దేశం తప్ప మరొకటి ఏది కానట్లేదు అన్నమాట. సరే, పొరపాటు జరిగిందని చెప్పేసి డిలీట్ చేయడం అనేదే చాలా గొప్ప విషయం. కానీ అప్పటికి కూడా వాళ్ళ దాహం అనేది తీరలే. ఎందుకంటున్నానంటే ఇంకా ఈ సినిమా పైన నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి, ఈ సినిమా బాగలేదు, లాజిక్ లేకుండా ఉంది, ఒక కాలు ఇరిగిపోయిన వ్యక్తి రన్నింగ్లో పాల్గొనడం ఏంటి, ఇది లాజికా అని చెప్పి ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. అసలు లాజిక్ ప్రతి ఒక్క సినిమా కూడా, అసలు సినిమా అంటేనే లాజిక్ లేదు. సినిమా అంటే సినిమా పరంగా చూడాలి. అది ఏ హీరో అయినా సరే, బాలకృష్ణ గారి సినిమాలే కావచ్చు, చిరంజీవి గారి సినిమాలే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కావచ్చు, ఆల్మోస్ట్ ఏ సినిమాలైనా సరే మనం లాజిక్ ఎతకాలంటే ఎన్నో సినిమాలలో ప్రతి ఒక్క సినిమాలు కూడా లాజిక్ లేకుండా సినిమాలు. అసలు సినిమాలో లాజిక్ ఎతకడం ఏంటనే నాకు అర్థం కావట్లేదు. నిజ జీవితం కాదు కదా. నిజ జీవితంలో మనం ఇలాంటి లాజిక్లు అనేది ఎతకొచ్చు, కానీ ఇది ఒక 3 గంటల పాటు నడిచే సినిమాకి మనం ఈ విధంగా లాజిక్లు ఎతకడం అనేది కరెక్ట్ అయితే కాదనమాట. సో అంతేకాకుండా వీళ్ళకి మతి తిరిగిపోయే విధంగా కలెక్షన్లు అయితే మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇలా కుళ్ళు ఏంటంటే కలెక్షన్లు ఎలాగైనా కానీ డౌన్ చేయాలి. ఈ సినిమాని ఏ విధంగా అయితే మాత్రం పండబెట్టాలి, సినిమా థియేటర్లకి ఆడియన్స్ రాకుండా, ప్రేక్షకులు రాకుండా చూడాలి అన్నదే ఇలా టార్గెట్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి కథలు ఎన్నుకున్నందుకు, కథ చేసినందుకు. ఈ సినిమా ఫస్ట్ సినిమా కాదు రామ్ చరణ్ గారికి ఇలాంటి కథ ఎన్నుకోవటం. నిజంగా ఒక అందుకు చెప్పాలంటే రామ్ చరణ్ గారికి యాక్టింగ్ చూస్తేనే నిజంగా మతిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. రంగస్థలంలో సినిమాలోనే అతను నిజంగా ఏడిపించిందంటే దానికి మించి ఒక 100 రెట్లు ఎగస్ట్రా ఈ సినిమాలో ఏడిపించింది అనమాట ప్రతి ఒక్కరిని కూడా. అసలు నాకు తెలిసినంత వరకు ఈ సినిమా చూసిన అమాంతం కూడా ఏడవని వాళ్ళు ఎవరండి, కళ్ళలో నీళ్ళు రాని వాళ్ళు ఎవరండి. దుఃఖంగా మనం ఎంత కఠినాత్మలైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎమోషనల్గా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఒక ఊరి కథ, ఒక ఊరి సమస్య తన కుటుంబ సమస్యగా భావించుకునే వ్యక్తి, నిజంగా అలాంటి వ్యక్తులు 100కో 1 కోటికో ఎవరో ఒకరు ఉంటారండి. కానీ 100కో 1 కోటికో ఎవరో ఒకరు ఉండకూడదు.
ఎందుకంటున్నానంటే ఊరికొక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. ఊరిని పట్టించుకునే వాళ్ళు ఉండాలి, ఊరి సమస్య ప్రభుత్వాలకి తెలిపే విధంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే తప్ప ఏ ఊరి సమస్య అయినా కానీ సాల్వ్ అయ్యే అవకాశాలు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట, ఎలాంటి సమస్య అయినా సరే. సో ఇప్పటికైనా కానీ మీరు ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే, ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే అంత ఈ సినిమాని లేపినట్టే లెక్క. ఎందుకంటున్నానంటే పదే 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 పాడంగా రాగం వస్తుంది, మూలకంగా రోగం వస్తుంది అన్నట్టుగా మీరు ఎంత మూలినా సరే మీకు రోగం రావడం తప్ప, అంటే ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసేటోళ్ళకి మీరు మూలిగి ఈ సినిమా మీద నెగిటివ్ ఎంత స్ప్రెడ్ చేస్తే మీకు రోగం రావడం తప్ప, మీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం తప్ప ఈ సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం అనేది ఇప్పట్లో కనబడట్లేదు. ఇప్పటికైతే మాత్రం ఒక మంచి ఫిగరే కలెక్షన్ల పరంగా మంచి కలెక్షన్లే సాధిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా ఇంకా ఎన్నెన్ని విజయాలు సాధిస్తుందో, ఎన్ని రికార్డులు బదలగొడుతుందో అనేది ఇప్పుడు నేను చెప్పను. ఇంకా ముందు ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ముందు ఇంకా మంచి రికార్డులు సృష్టిస్తుందని, మంచి రికార్డులు సాధిస్తుందని నా నమ్మకం, నా గట్టి నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఇంకా సినిమా ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చూడండి, మీ అభిప్రాయాన్ని అప్పుడు తెలపండి. అంతేకాకుండా ఇది ఒక కుటుంబం, చిన్నలు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఈ సినిమా అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొంతమంది వృద్ధులు ఈ సినిమా చూసి పాత ఎన్టీఆర్ని, నిజంగా నందమూరి తారక రామారావు గారిని గుర్తు తెచ్చిందండి. అతని యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసి నందమూరి తారక రామారావు గారి నాకు కనిపించిందని చెప్పి కొంతమంది నందమూరి తారక రామారావు అంటే సీనియర్ నందమూరి తారక రామారావు గారి గురించి కూడా ఈ సినిమా చూసి చెప్తున్నారన్నమాట.